పార్కిన్సన్స్ డిసీజ్ అంటే మన తెలుగులో కామన్గా కంపవాతము లేదా వణుకుడు జబ్బు అంటామండి. మనిషి నిదానం అయిపోవటం, కండరాలు బిగుతు అయిపోవటం, చేతులు కాళ్ళు వణకడము, నడుస్తుంటే తూలినట్టు ఉండటం అనే బేసిక్ 4 ఫీచర్స్ అనేవి కామన్గా ఉంటాయండి. ఏ ఫేజ్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే డౌట్స్ అనేవి ఉంటాయండి. మనం పార్కిన్సన్స్ డిసీజ్ చూస్తే బేసిక్గా ప్రీ సిమ్టమాటిక్ ఫేజ్, సిమ్టమాటిక్ ఫేజ్, అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ అనే 3 ఫేజుల్లో ఈ జబ్బు రన్ అవుతుందండి. సో ప్రీ సిమ్టమాటిక్ ఫేజ్ అంటే జబ్బు మొదలవుతుంది కానీ పేషెంట్స్కి పెద్దగా సిమ్టమ్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ వర్క్ ప్యాటర్న్లో కానీ పెద్దగా ఆల్టరేషన్ ఉండదు. వీళ్ళు కొంచెం లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు, ఎక్సర్సైజ్, వాకింగ్ చేసుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకోవడం ద్వారా వాళ్ళ జబ్బుని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అండి. కొంచెం డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యాక సెకండ్ ఫేజ్ అండి సిమ్టమాటిక్ ఫేజ్. సిమ్టమాటిక్ ఫేజ్లో మనకి బేసికల్గా ఇనీషియల్గా 4 to 5 years మనకి బాగా డ్రగ్స్తో రెస్పాన్స్ ఉంటుందండి. దీన్ని మనం హనీమూన్ పీరియడ్ అంటాం. ఈ టైంలో మనం డోపమిన్ డ్రగ్స్ మనం ఉపయోగించడం ద్వారా, లేకపోతే డోపమిన్ అనలాగ్ డ్రగ్స్ ఎగనిస్ట్ ఉపయోగించడం ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ మిగిలిన వాళ్ళ మాదిరే మనం కంటిన్యూ చేయొచ్చు, వాళ్ళ జాబ్కి వాళ్ళు వెళ్ళొచ్చు అండి. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ డిసీజ్ అండి. అండ్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ డిసీజ్ అంటే అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్. ఈ టైంలో మనం మందులు వేసినా, ఎంత లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చినా వాళ్ళ పనిలో ఇదివరకులాగా పని చేయలేకపోవటం, కొంతసేపు వాళ్ళు పని చేసుకోవటం, ఆ డ్రగ్ ఎఫెక్ట్ అనేది ఇదివరకు 4 గంటలు 5 గంటలు పని చేస్తే ఇప్పుడు కేవలం గంట పని చేయడం వల్ల వాళ్ళు యాక్టివ్గా ఉండలేకపోవటం, ఇతరుల మీద డిపెండ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని అడ్వాన్స్డ్ ఫేజ్ అంటామండి. ఈ అడ్వాన్స్డ్ ఫేజ్కి ఉండే ఆప్షన్స్ మనకి ఏమున్నాయో నేను ఇప్పుడు చెప్తానండి. మొదటగా ఉండే ఆప్షన్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అండి. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే ఛాతీలో ఒక మనం ఇంపల్స్ జనరేటర్ బ్యాటరీ పెట్టి 2 వైర్ల ద్వారా మెదడులో సబ్థాలమిక్ న్యూక్లియస్ లో 2 నీడిల్స్ లాంటి 2 లీడ్స్ పెట్టి, అంటే బ్రెయిన్ చిప్స్ పెట్టి దాన్ని మనం ఛాతీలో ఉండే ఐపీజీ ద్వారా మెదడులో తరంగాలను కంట్రోల్ చేసి వాళ్ళ జబ్బుని కంట్రోల్ చేయడం ద్వారా ఇదివరకట్లాగా వాళ్ళ పని చేసుకునేటట్టు మనం చూడొచ్చండి. రెండో ఆప్షన్ అండి, ఎవరైతే మనకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ మీద పెద్దగా రెస్పాన్స్ ఉండదని మనం అనుకుంటామో, లేకపోతే ఇతర రుగ్మతల వల్ల అంటే కార్డియాక్ డిసీజ్ కానీ, అడ్వాన్స్డ్ గా ఉండే ఊపిరితిత్తుల జబ్బుల వల్ల కానీ, సిస్టమిక్ డిజార్డర్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి మనకి ఇంకో ఉండే ఆప్షన్ అండి డోపమిన్ అనలాగ్ ఇంజెక్షన్స్. ఈ డోపమిన్ అనలాగ్ ఇంజెక్షన్ ఏంటంటే మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మనం చూసే ఉంటాం. ఇన్సులిన్ ఎక్కువగా అవసరమైన వాళ్ళు పంపు పెట్టేసుకుంటారు. ఆ పంపు వాళ్ళకి అవసరమైనంత ఇన్సులిన్ అనేది ఇస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా, సో దట్ వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. సిమిలర్లీ వాళ్ళ డోపమిన్ రిక్వైర్మెంట్ బట్టి, అంటే మనం టెస్ట్ డోస్ ఇచ్చి వాళ్ళ డోపమిన్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో చూసుకొని డోపమిన్ అనలాగ్ ఇంజెక్షన్ మనం ఇవ్వటం ద్వారా మార్నింగ్ అరౌండ్ యాక్టివ్ టైం 10 to 6 అనుకోండి, ఆ టైంలో వాళ్ళు యాక్టివ్గా ఉండేటట్టు మనం ఆ ఇంజెక్షన్ కంటిన్యూస్ పంపు ద్వారా ఇవ్వచ్చు. ఆ టైంలో వాళ్ళు డిపెండెన్సీ లేకుండా వాళ్ళ జాబ్ కానీ వాళ్ళ పని కానీ చేసుకోగలుగుతారు. ఇంకా ఫైనల్ ఆప్షన్ అండి, థర్డ్ ఆప్షన్, మనకి ఎక్కువగా వణుకుడు ఉండే వాళ్ళకి, అంటే ఎంత మందులు వేసినా ఏం చేసినా తగ్గకుండా వణుకుడు ఉండే వాళ్ళకి మనం ఈ వణుకుడు బ్లాక్ చేయడం. సపోజ్ రాయాలనుకోండి వణుకుడు అవుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మనం బాటిలినం ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ వణుకుడు మనం అప్ టు 3 to 4 months మనం కంట్రోల్ చేయగలుగుతాం. ఆఫ్టర్ 3 to 4 months వాళ్ళు మళ్ళీ రిపీట్ డోస్ తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారండి. సో ఇదండి క్లుప్తంగా పార్కిన్సన్స్ డిసీజ్, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటాయి, ఏ స్టేజ్ ఆఫ్ డిసీజ్లో వాడు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు బెటర్గా ఉండగలుగుతారు అనేది ఈ వీడియోలో మేము వివరించామండి. థ్యాంక్ యూ.